నేటి వాగ్దానము, ఆయనను వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. విలాపవాక్యంలో 3:25 ఆయనను ఎవరైతే వెతుకుతారో వారికి దేవుడు తన దయ చూపిస్తాన్నాడు. కొందరు దేవుని సన్నిధికి వచ్చే విధానం కానీ ప్రార్థించే విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదో సండే మాత్రం ప్రభు సన్నిధికి వెళ్తారు. మరికొంతమంది పండగ క్రైస్తవులుగా క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తుంటారు. అలా కాదు. ఆయన సన్నిధిని వెదకమని చెప్పిన దేవుడే ఎలా ఎదకాలి, ఎప్పుడు వెదకాలని కూడా చెప్పాడు. ఆయన వెతుకు వారికి ఏం దొరుకుతుంది? దయ, దేవుని ప్రేమ, దేవుని కృపను చేత మీరు నింపబడతారు. తన వెతుకు వారికి దయ చూపడం అంటే ఆయన ఇందు భయభక్తి కలిగి జీవించడం, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడడం, ఆయన వాక్యాలు విని వాటిని గ్రహించుకొని మనం మేలు పొంది ఇతరుల మధ్యలో ఆయన సాక్షులుగా జీవించి దేవుని మార్గాన్ని చూపించేవారుగా మీరుండాలి. అప్పుడు దేవుని దయ అధికంగా ప్రభు మీకు దయచేస్తాడు. లేఖనాల్లో మనం గమనిస్తే ఆయన సన్నిధిని వెదకుడి, నిత్యము ఆయన సన్నిధిని వెదకమని 105వ కీర్తన 4-5 వచనాల్లో రాయబడింది. దేవుని సన్నిధిని వెదికి బహుగా దీవించబడిన వారిలో ఎబ్బేజు ఒకడు. అతని తల్లి అతనికి ఎలాంటి పేరు ఇచ్చిందంటే వేదన అని పేరిచ్చింది. అంటే శ్రమ, కష్టము, దుఃఖాల్లో నువ్వు పుట్టావురా కాబట్టి నీ జీవితం వేదనకరంగానే ఉంటుందేమో అన్నట్టుగా ఆ పేరు ఇచ్చినప్పుడు ఎబ్బేజ్ అనే పేరును బట్టి అతను సిగ్గుపడలేదు, కానీ తన బాధల నుండి విడిపించగల దేవునికి మొరపెట్టాడు. విశ్వాసంతో దేవుని వెదికాడు, ఆయన సన్నిధిని వెదికాడు, ఆయన ప్రార్థన చేశాడని రాయబడింది. ఏమని ప్రార్థించాడు? ఓ దేవా, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దుల విశాలపరచుము, నీ హస్తం నాకు తోడుగా ఉంచుము, కీడును, నష్టమును, బాధను నాకు దూరం చేయమని దేవుని దగ్గర ప్రార్థించగా దేవుడైన ప్రభు అతని ప్రార్థన అంగీకరించి అతని తోటి సహోదరులందరికన్నా కూడా అతన్ని హెచ్చించాడట. అంటే తన చుట్టూ ఉన్న వారందరికన్నా హెచ్చించబడ్డానికి దేవుని దయ పొందాడు, మేలు పొందాడు. శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నవాడు ఎలా హెచ్చించబడ్డాడు, ఎలా పైకి రాగలిగాడు అంటే దేవుని దయ పొందాడు. మరి దేవుని దయ ఇతనికి ఎలా దొరికింది? దేవుని సన్నిధిని ఇతను వెదికాడు. నేటి వాగ్దానం, ఆయన వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. మీరు కూడా ఆయన సన్నిధిని వెదకండి. ఆయన సన్నిధిని వెతుకు ప్రతి ఒక్కరూ దేవుని దయతో నింపబడుదురుగాక. వచ్చి కీర్తన పాడుకుందాం పిల్లరా. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుందట. ఒకసారి మీరు నా వెనుకున్న సముద్రాన్ని గమనిస్తే సముద్ర కిరీటాలు ఒడ్డుకు వస్తూనే ఉన్నాయి. అలాగనే దేవుని యందు భయభక్తి గల వారి పట్ల, ఆయన వెదుకు వారి పట్ల ఆయన దయ వారి మీదకి వస్తూనే ఉంటుంది. ఆయన యందు భయభక్తి కలిగి ఆయన సన్నిధిని వెదికేవారుగా ఉందాం. ఈ ప్రపంచంలో మనం గమనిస్తే కొందరు ధనగణతలను వెతుకుతూ పోతున్నారు, మరికొందరు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతున్నారు, మరికొందరైతే పాపక్రియల కొరకు పరుగులు తీసి వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే అట్టివారు దేవుని వెతకడం ప్రారంభిస్తే ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ మీ మీద బలంగా దిగి వస్తుంది. సముద్ర కిరీటాలు ఒడ్డుకు వచ్చినట్టుగా అనుదినము దేవుని వాత్సల్యత మీ మీదకి వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, మొదట నీ రాజ్యము నీతిని వెతికినప్పుడు మా అక్కర్లు తీరుస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు నీ రాజ్యమును నీతిని వెతకగలిగే మంచి మనస్సు, హృదయాన్ని వారికి దయచేయండి. వీరి జీవితాలను ఇబ్బంది పెడుతున్న సమస్త చీకటి శక్తులను దూరపరిచి నెమ్మదిని, సమాధానాన్ని వీరికి అనుగ్రహించండి. తండ్రి, వీరి కుటుంబస్తులందరినీ రక్షణలోకి నడిపించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ చిత్తం నెరవేర్చేవారుగా, నీ దయ పొందేవారుగా
మేలు పొందేవారిగా చేసి వీరిని బలపరిచి మీ నామానికి మహిమకరం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం విని మీతో ఉంచుకోకుండా వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ తెలియపరచండి. దేవుని దయలో మీరు వర్ధిల్లాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. మీరు వెళ్లాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.